మెయిన్ వాలంటరీ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. ఆల్రెడీ ఈరోజు ఫస్ట్ వచ్చింది, ఫస్ట్కే పెన్షన్లు వచ్చేసివి. అలాంటిది ఇప్పుడు పెన్షన్ లేట్ అయిపోతున్నాయి. దీనివల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారో మెయిన్ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళవలసినంత అవసరమే ఉంది దీన్ని ఆపించడానికి. ఈరోజు వాస్తవంగా చెప్పాలనుకుంటే వాలంటరీ వ్యవస్థ వల్ల మన ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచిందండి. అయితే ఈరోజు ఎలక్షన్లో ఎన్నికలు వచ్చిన కారణంగా చంద్రబాబు నాయుడు గారు, అటు జనసేన పవన్ కళ్యాణ్ గారు, అటు ఏదైతే మోడీ గారు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కుట్రతో, ఒక ఆవేశంతో వాలంటరీ వ్యవస్థ పనిచేయకూడదు, వాలంటరీ వ్యవస్థ పనిచేస్తే ప్రజలకి లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థని దూరం చేసే ఉద్దేశంతో ఈరోజు నిమ్మగడ్డ రమేష్ అంటే మాజీ ఎన్నికల కమిషనరుతో సుప్రీంకోర్టులో స్టే వేయించడం జరిగిందండి. ఈ సుప్రీంకోర్టు కూడా ప్రజల తాలూకా అవసరాలని గుర్తించకుండా ఈరోజు వాలంటీర్లు ఈ ఫంక్షన్లు కానీ సంక్షేమ పథకాల్లో పాల్గొనకూడదని చెప్పి ఒక తీర్పు ఇవ్వడం జరిగిందండి. ఇది చాలా చాలా తప్పుడు నిర్ణయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జగన్ మీద కుట్రతోనే ఈ కార్యక్రమం అంతా చేయడం జరిగింది. అయితే వాలంటీర్లు 2019లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ప్రజల తాలూకు కష్ట సుఖాలు తెలుసుకొని ఒక వ్యవస్థను స్థాపించాలనే ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను స్థాపించి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరువగా సంక్షేమ పథకాలని చేర్చాలనే ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను తయారు చేయడం జరిగిందండి. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ ఫంక్షన్లో అంతకుముందు గవర్నమెంట్లో తెలుగుదేశం గవర్నమెంట్ అవనండి, కాంగ్రెస్ అవనండి, ఇంకో గవర్నమెంట్ అవనండి రోజుల తరబడి ఏ మున్సిపల్ ఆఫీస్ దగ్గర లేకపోతే పంచాయతీ కార్యాలయం దగ్గర లేకపోతే ఎక్కడో చెట్టు కిందో కనీసం 4-5 రోజులు వీళ్ళు ఎండకి వానకి తడిసి ముద్దయి అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఫంక్షన్ తీసుకునేవారండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇది గమనించి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాలంటీర్లతో ఫంక్షన్ కార్యక్రమం ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టి ప్రతి ఇంటికి ఉదయం 6 గంటలకి ఫంక్షన్ అందే విధంగా చేయడం జరిగిందండి. అయితే ఈరోజు పరిస్థితి ఏంటంటే ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి. ఇవాళ ఆల్రెడీ 1వ తారీఖు వచ్చింది. ఫంక్షన్స్ ఎవరికి కూడా ఇవ్వలేదు. వాలంటీర్లు అంటూ ఉంటే ఫంక్షన్ ఇవ్వడం అనేది జరిగేది. ఇప్పుడు ఫంక్షన్ ఎప్పుడు వస్తుందో వికలాంగులు ఉన్నారండి, వృద్ధులు ఉన్నారండి, మంచం మీద ఉండే పేషెంట్లు ఉన్నారండి, వీళ్ళందరూ కూడా చాలా 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 ఇబ్బంది పడతారు. కాబట్టి ఇదంతా గుర్తించి ప్రజలందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి కూడా తగిన గుణపాఠం చెప్పి అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 సీట్లు ఇచ్చి గెలిపిస్తారని నా యొక్క ఉద్దేశం అండి.